హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి టాపిక్ వచ్చి కల్చరల్ సెన్సిటివిటీ అంటే మనకు ఆచారాలు అనేటివి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి కూడా. ఇవి ఈ పనిని ఇలాగే చెయ్యాలి అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండుంటారు. అయితే పెద్దగా అయ్యే కొద్దీ ఇవి మనకు కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. అవి మన ఎదుగుదలకి, గ్రోత్కి అడ్డం రావచ్చు. ఇట్లాంటి వాటిని లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. అయితే ప్రతి ఒక్క కల్చర్లో ప్రతి ఒక్క ఆచారాలు, మన మతమే అనండి, పద్ధతులే అనండి, సో ఇలా రకరకాలు ఉంటాయి. అయితే ఈ ఉన్న వాటిల్లో మనము మనం యాక్సెప్ట్ చేయగలుగుతాం. వీళ్ళు ఇలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే మాట్లాడాలి అనేది మనకు అనుకుంటూ ఉంటాం. కానీ అన్నిటికీ పాసిబుల్ అవ్వదు. అన్ని విషయాల్లోనూ అలా జరగదు. మనకు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఇష్టం ఉన్నట్టు పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అట్లాంటప్పుడు ఎవరు మారాలి, మనం? నా విషయానికి వస్తే అయితే మనం మారడమే ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ మనము ఓపెన్ మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరు పెరిగిన ప్రకృతి, ఎవరు పెరిగిన వాళ్ళ ఇంటి పరిస్థితులు అన్నీ వేరే వేరే ఉంటాయి. కాబట్టి వాళ్ళ విధానాలు కూడా వేరే వేరే ఉంటాయి. అట్లాంటప్పుడు మనం వాళ్ళని చేంజ్ చేసే కన్నా మనం చేంజ్ అయ్యి, ఓకే నువ్వు ఇలా చేసుకుంటావా, చేసుకో, మంచి పనే కాబట్టి యాక్సెప్ట్ చేసుకుంటాం అని పెద్ద మనసు చేసుకొని ఆ కల్చర్ డిఫరెన్సెస్ని, ఆచారాలని యాక్సెప్ట్ చేయొచ్చు. దీనివల్ల సామరస్యం అనేది పెరుగుతుంది. ఎదుటి వాళ్ళు మీతో మాట్లాడడానికి కానీ, మీతో స్నేహం పెంచుకోవడానికి కానీ ఇష్టపడతారు. సో కల్చరల్ డిఫరెన్సెస్, కల్చరల్ సెన్సిటివిటీ అనేవి చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. అండ్ ఇవి మనం యాక్సెప్ట్ చేసుకోగలిగితే కనుక మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, మన సోషల్ సర్కిల్ కానీ చాలా పెరిగిపోతుంది. అండ్ సంతోషం, శాంతి మనకు కావాల్సినవి ఇవి తప్పకుండా మనకు దొరుకుతాయి. సో ఆలోచించండి, ఎదుటి వాళ్ళని మారుద్దామా, మనం మారుదామా? థ్యాంక్ యూ సో మచ్.